ఆళ్లగడ్డలో శిల్పా కుటుంబం కేసీ కాలువలను పూడ్చేసి వెంచర్లు వేసి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ ఆళ్లగడ్డ, నంద్యాలతో పాటు కడపలో వెంచర్లు వేసి సాగునీటిని రైతులకు అందించడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆళ్లగడ్డలోనే కేసీ, తెలుగు గంగ, కుందు ద్వారా నీరు అందుతుందన్నారు. ఆళ్లగడ్డలోనే చివరి ఆయకట్టు ఉండడంతో ఏటా నీటిని అందించడంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. శ్రీశైలంలో 854 అడుగులు అంతకన్నా ఎక్కువ నీరున్న కేసీ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదన్నది నీటిపారుదల శాఖ మంత్రి గుర్తించాలన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి వెళ్తున్న కుందు నుండి లిఫ్ట్ ఏర్పాటు చేస్తే నీటి సమస్య తీరుతుందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ శిల్పా వెంచర్ అక్రమాలపై సాగునీటి శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేసీ కాల్వకు 31.9 టీఎంసీ నీరు అందుబాటులో ఉంచామన్నారు. 2.65 లక్షల ఎకరాలకు సాగునీటి అందుతుందని వివరించారు. ధన్యవాదాలు అధ్యక్ష. నంద్యాల జిల్లాలో మరి కేసీ, తెలుగు గంగ, కుందు, ఎస్ఆర్బిసి ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రమే కుందు, కేసీ కెనాల్, తెలుగు గంగ 3 ప్రాజెక్టుల ద్వారా మరి రైతులకి నీళ్ళు అందజేసే మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కేసీ కెనాల్కి 2,60,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 90,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. తెలుగు గంగకి 1,26,000 ఎకరాలు ఉంటే ఆళ్లగడ్డకి మాత్రమే 76,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. కుందు 10,000 ఎకరాలు దాదాపుగా ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఆళ్లగడ్డ చివరి ప్రాంతం కావడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. నా ప్రశ్న, మరి ఆళ్లగడ్డ మండలము, ఉయ్యాలవాడ మండలం, చాగరిమల్లి మండలంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారా అంటే మరి చిన్నపాటిగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి సమాధానం ఇవ్వడం మన అధ్యక్ష. 90,000 ఎకరాల్లో కేసీ కెనాల్కి 55,000 ఎకరాలు మరి ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధికారులు చెప్పిండొచ్చు అధ్యక్ష మంత్రి గారికి, ఏదైతే ఈ చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవడానికి కారణము ఏదైతే శ్రీశైలంలో 854 లెవెల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే లెవెల్స్ లేకపోవడం వల్ల, దానికన్నా కింద లెవెల్స్ ఉండడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్ళలేకపోతున్నాము. అదేవిధంగా సున్కేసుల్లో ఉన్న నీళ్లు తాగునీటికి ఉపయోగిస్తున్నాం కాబట్టి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేకపోతున్నామని చెప్పిండొచ్చు అధ్యక్ష. మరి మంత్రి గారికి ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి అధ్యక్ష. 854 లెవెల్స్ 854 అడుగులు మెయింటైన్ చేసినా దానికన్నా ఎక్కువ లెవెల్స్ ఉన్నా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదనే సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సున్కేసులో కూడా అధ్యక్ష ఆళ్లగడ్డ ప్రాంతానికి సున్కేసుల నుంచి ఎప్పుడు నీళ్లు రాలేదు అధ్యక్ష. మాకు బనకచెల్ల నుంచి నీళ్లు మేము డ్రా చేసుకుంటామే కాబట్టి సున్కేసుల నుంచి నీళ్లు మాకు రావట్లేదని సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. దీనికి ముఖ్యమైన కారణం గతంలో నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పినాను అధ్యక్ష. 13 లొకేషన్స్లో షట్టర్లు మరి డ్యామేజ్ కావడంతో లీకేజ్లు ఉండడం వల్ల ఈ నీళ్లు రావట్లేదని సంగతి మరి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ మరి సంత జుట్టూరు దగ్గర ఏదైతే కేసీ కెనాల్కి పికప్ అవుతుందో అధ్యక్ష, రాజోలి, కడప వరకు నీళ్లు పోవాలి అధ్యక్ష. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని సంగతి కూడా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటూ సంత జుట్టూరు దగ్గర 1,500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, పొన్నాపురం దగ్గర 900 క్యూసెక్లు మెయింటైన్ చేయాలా, 21వ బ్లాక్ దగ్గర 500 క్యూసెక్లు మెయింటైన్ చేయాలి అధ్యక్ష. కానీ 150-200 క్యూసెక్లు మెయింటైన్ చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉందన్న సంగతి కావాలంటే మంత్రి గారు రికార్డ్స్ ఒకసారి చూస్తే తెలుసుకుంటున్నా అధ్యక్ష. సంత జుట్టూరు దగ్గర షట్టర్లు డ్యామేజ్ అయిన సంగతి తప్పకుండా అది మీరు రిపేర్లు చేయించాలా, దానికి ఎందుకు లీకేజెస్ ఉన్నాయనేది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. ఈ నంద్యాల ప్రాంతంలో అధ్యక్ష ఎప్పుడైతే ఈ సమస్య వస్తుందో నంద్యాల రైతులు, ఆళ్లగడ్డ రైతులు ఎప్పుడు కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని వారం రోజులు పైన రైతులకి, వారం రోజులు కింద రైతులకి అని చెప్పి మేము కూర్చొని పంచాయతీలు మొన్న కూడా కూర్చొని పంచాయతీలు చేసినాం అధ్యక్ష. ఒక్క రోజు డిలే అయినా కూడా కింద ప్రాంతం వాళ్ళకి నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. రాజోలికి చాగల్మరి, నా నియోజకవర్గంలో చాగల్మరి బార్డర్ ఏదైతే ఉందో అక్కడ కుందుకి పికప్ అయ్యి కడప జిల్లాకి రాజోలి వరకు నీళ్లు పోతున్నాయి అధ్యక్ష. కానీ ఆళ్లగడ్డ ప్రాంతం మాత్రము నీళ్లు రావట్లేని సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ లిఫ్ట్ కుందు నుంచి కేసీ కెనాల్కి నా నియోజకవర్గంలో పోతున్న కుందు నది నుంచే లిఫ్ట్ చేస్తే నా నియోజకవర్గంకి నీళ్ళు వస్తాయని సంగతి తెలియజేసుకుంటూ హైడ్రాలజికల్ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సంగతి తెలియజేసుకుంటాను అధ్యక్ష.
2018లో సంవత్సరంలో అధ్యక్ష నేనే ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈ లిఫ్ట్ పెట్టాలని. అప్పుడు కేవలం ఉయ్యలవాడ మండలం మాత్రమే ఎఫెక్ట్ అయింది అధ్యక్ష. కానీ ఇప్పుడు 3 మండలాలు ఎఫెక్ట్ అవుతున్న సంగతి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. లాస్ట్ ఒకటి విషయం తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. నా నియోజకవర్గంలో తెలుగంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీ కెనాల్ ఎక్కువ ఆయకట్టు నాకున్నా కూడా, నా నియోజకవర్గంకు ఉన్నా కూడా ఈరోజు కేసీ కెనాల్ కింద మరి ఈ షట్టర్లు ప్రాబ్లము, లిఫ్ట్ లేకపోవడం వల్ల, అదేవిధంగా అధ్యక్ష మళ్ళీ కేసీ కెనాల్ తెలుగంగ కింద మా ప్రాంతంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా మంత్రి గారు దృష్టి పెట్టి ఒకసారి విజిట్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష శిల్పా వెంచర్ ఏదైతే ఇట్లాంటి వెంచర్ల ద్వారా అటు ఆలగడ్డ కానీ, నంద్యాల కానీ, కడప ప్రాంతంలో వెంచర్లు వేసుకొని కెనాల్ని పూర్తి చేసి వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. దీని తర్వాత మళ్ళీ అసెంబ్లీలో వెంచర్ల గురించి నేను మాట్లాడను, కోర్టుకెళ్ళి దీని గురించి పోరాటాలు చేస్తామని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో.